ఆయన మాట అది ఏమవ్వాలంటే 100% జరగాలి. దేవుని బిడ్డలుగా మనం పిలబడినప్పుడు దేవుడు ఆయన మాట ఇస్తాడు. వాగ్దానం పైన ఆ యొక్క సేవకుడు పరిసేయుడు ముందుకు వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, వాగ్దాన భూమిని చేరుస్తానని. కాబట్టి మనము నేను ఎవరు పడితే ఎవరు బోధలు వినొద్దు అని చెప్పట్లా. విను, ఆలోచించు, పరిశీలించు, అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. 2019 నుంచి నేను ఈ యొక్క ప్రవచనం చెప్తూ ఉన్నాను. అంతకుముందు వైరస్ వచ్చిందని చెప్పాను, వైరస్ వచ్చిందా రాలేదా? ఆ తర్వాత అంతకుముందు యుద్ధం జరిగిద్ది అన్నారు. అంతకుముందు యుద్ధాలు లేవు, 1900లోనే యుద్ధాలు జరిగినాయి. తర్వాత మూడోది భూకంపాలు, వరదలు వస్తాయని చెప్పాను. వచ్చినాయి రాలేదా? 2019 నుంచి చెప్పాను. ఆ తర్వాత యవనస్తులు చనిపోతారన్నారు. యవనస్తులు చనిపోయారా లేదా? స్త్రీలు చనిపోతా అన్నారు. స్త్రీలు చనిపోయారా లేదా? అర్థమవుతుందా మీకు? ఇది నా గురించి నేను చెప్పుకోవట్లేదు, కానీ ఆయన ఇచ్చిన మాట అది నెరవేరాలి. ఆయన పలికిన మాట, సేవకుని నోట్లోంచి వచ్చిన మాట, దర్శనాన్ని చూచి అది నెరవేరాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. నెరవేరాలి. దేవుని బిడ్డలారా, ఈ 2025 దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ 2025-26లో నెంబర్ 1 ఈ 2025-26 ఎలా ఉండిద్దని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు, కొన్ని దర్శనాలు ఇచ్చారు. ఏంటంటే ఈ 2025-26లో డిసీజ్ విల్ కమ్ బై ద ఎలక్ట్రానిక్స్. ఒక వ్యాధి, ఒక రోగం ఈ 2025-26లో రాబోతుంది. మనిషి మేధస్సు, జ్ఞానము, వీటిని బట్టి అనేకమైన శ్రమలు వస్తాయి. ఏదైతే కనిపెట్టాడో దాన్ని బట్టే సమస్యలు వస్తాయి. 2025-26లో డిసీజ్ విల్ కమ్ బై ద ఎలక్ట్రానిక్స్. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ద్వారా సంబంధించిన ద్వారా అనేక మంది సమస్యల్లో అనేది చిక్కుకోవడం జరుగుతూ ఉన్నది. రెండవదిగా అగ్ని, నిప్పు కనిపిస్తుంది. దేశాలపైన అగ్ని, రాష్ట్రాలపైన అగ్ని, పట్టణాలపైన అగ్ని, దేశ విదేశాలపైన ఈ యొక్క దేవుని యొక్క అగ్ని అనేది కనిపిస్తుంది. బైబిల్లో మీరు చూసినట్లయితే, నాకు సమయం లేదు కాబట్టి అగ్ని ఎక్కడెక్కడ పడిందో, ఏ సందర్భంలో పడిందో మీకు తెలుసు. మూడవదిగా 2025-26 యుద్ధాలు జరుగుతాయి. ఈసారి ఇప్పటికే చాలా నష్టం జరిగింది. దేశాల్లో శాంతి, సమాధానం లేదు. ఈ 2021 నుంచి అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక మళ్ళీ యుద్ధాలు అనేది ఎక్కువగా జరుగుతాయి. తర్వాత కరువు రాబోతుంది. కుటుంబాల్లో సమస్యల్లో, దేశాల్లో, విదేశాల్లో కరువు అనేది రాబోతున్నది. కాబట్టి ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇది కొద్దిగా గమనించండి మీరు కొద్దిగా, ఎందుకంటే నేనేం పేర్లు ఏం చెప్పట్లేదు కాబట్టి మామూలు గమనించండి, ప్రార్థన చేయండి. మోస్ట్లీ పవర్ఫుల్ పీపుల్ అండ్ టెర్రర్ అండ్ లీడర్ విల్ బి డైడ్. ఒక శక్తివంతుడు, ఒక ఉద్యమకారుడు, అతను ఒక దేశానికి సంబంధించిన అనేకమైన రాజకీయ పనులలో అతను మరణాలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా 5,000 మంది ఒకేసారి చనిపోయారు. ఇజ్రాయెల్, ఆ తర్వాత ఆ యొక్క కొన్ని దేశాలు యుద్ధాల్లో ఒకేసారి ఒక వాకీ టాకీలో ఒక బాంబు పెట్టి దాంట్లో 5,000 మందిని ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ లో చంపడం జరిగింది. అలాంటి దాడులు అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ దేశాల్లో, రాష్ట్రాల్లో పడిపోతుంది. ఆ తర్వాత తుఫాను, వర్షాలు, వరదలు, ఈసారి ఎక్కువగా ఆర్థికంగా నష్టాలు అనేది జరుగుతాయి. ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మనకి చాలా నష్టాలు జరిగింది. ఈ యొక్క మాట పోయిన 2023 నైట్ కూడా చెప్పాను. 2024 వర్షాలు, తుఫాన్లు వస్తాయని. ఈ కృష్ణానది, ప్రకాశం జిల్లా కృష్ణానది, ఆ తర్వాత ఎప్పుడు మనకి అలాంటి వర్షాలు లేవు. అలాంటి వర్షాలు అనేది వచ్చింది. తర్వాత క్రైస్తవుల పైన అనేకమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థన చేయండి. సంఘాలపైన, మందిరాలపైన దాడులు జరగకుండా. 8వదిగా కుటుంబంలో మరణాలు, చిన్నపిల్లలు, విడాకులు, డైవర్స్, ప్రేమ, విశ్వాసము చల్లారిపోతుంది. కాబట్టి ప్రేమ, విశ్వాసం చల్లారిపోతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. 10వదిగా యవనస్తులు మరణాలు, మత్తుకు బానిస అయ్యి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఏమీ జరగకుండా అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మీకు అర్థమైంది కదా కొన్ని మాటలు ఏం చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా అన్ని వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి.
మీరు చూసుకోవచ్చు. నేనేమి ఏమి అన్ని జరిగినాయి, ఏమి జరగకుండా ఏమి లేవు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్కు, ఆయన మాట రిలీజ్ చేశాను. ఇంకా దేవుడు యెహోవానే జరిగించును గాక. ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, డిసీజ్ విల్ కమ్ బై ఎలక్ట్రానిక్స్. రెండవదిగా యుద్ధాలు జరుగుతాయి. ఆ తర్వాత నిప్పు కనిపిస్తుంది. ఆ తర్వాత దేశాలపైన, ఆ తర్వాత రాష్ట్రాలపైన. కాబట్టి ఇవేమి జరగకుండా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. అయితే ఈ 2025లో ఇవేమి జరగకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలకి దేవుడు కంచి వేయబోతున్నాడు. భయపడవద్దు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు, దేవుడు మనందరినీ దేవుడు కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో చెప్పిన ప్రకారంగా 4 విషయాలు. భయపడవద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. ఈ రాత్రి కాల సమయమున మీరు ఎవరైనా బాధపడుతున్నారేమో, ఈ ప్రవచనాలు విని అయ్యో నా కుటుంబానికి నాకు ఏదైనా అయ్యిద్దని మీరు అనుకుంటున్నారేమో. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, ఆయన మాట ఉన్నది, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన అండగా ఉంటాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని విడువడు. ఎలాంటి ప్రమాదాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, 2024 ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు నీ పైన వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతిని హస్తం చేత, దక్షిణ హస్తంతో దేవుడు లేపును గాక, దేవుడు తోడుగా ఉండును గాక. మన దేశాన్ని 2025లో ఆయన నీతి హస్తంగా ఆదుకొనును గాక. గట్టిగా చప్పుడు దేవుడు నామని మహిమ పలుకుదామా? మీ పక్కన చేసి చెప్పండి, దేవుడు నీతి హస్తం ఆదుకుంటుందని. దేవుడు నీతి హస్తం ఆదుకుంటుంది, దేవుడు నీతి హస్తం ఆదుకుంటుంది. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకోండి. నేను చెప్పిన ఈ మాటలు మీ అందరికి అర్థమైంది కదా? నేను చెప్పిన మాటలు అర్థమైందా? ఒకవేళ ఏదైనా ఉండాలంటే వీడియో ఉంది, వీడియోలు మళ్ళీ మీరు చూసుకోవచ్చు. నేను చెప్పిన విషయాలన్నీ, మీరు కరువు వస్తుంది అన్నాను, నిప్పు వస్తుందని, యుద్ధాలు జరుగుతాయి అన్నాను, ఆ తర్వాత వ్యాధి రోగం వచ్చింది అన్నాను, తర్వాత రాజకీయ నాయకులు మరణాలు వస్తాయన్నారు. కొద్దిగా మీరు ఆలోచించండి. చాలా మంది ఆలోచించి జరిగినాయి అని చాలా మంది చెప్పారు. కాబట్టి అలా వదిలేయకుండా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మన యొక్క దేశాలను కూడా దేవుడు కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు సరిగ్గా పరిశీలించినట్లయితే ఈ విషయాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి, బైబిల్లోనే ఉన్నాయి. ఈ విషయాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. దేవుడు మనందరికి సహాయం చేయను గాక. ఓకే, మంచిది.